హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ గురు. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆధార్ అండి. ఆధార్ కార్డుకి సంబంధించిన అప్డేట్స్కి సంబంధించి ఈరోజు వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఆధార్లో ఏ వాటిని అప్డేట్ చేసుకోవచ్చు, దేనిని ఎన్నిసార్లు అప్డేట్ చేసుకోవచ్చు, లిమిటేషన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది ఈరోజు వీడియోలో మీకు స్పష్టంగా వివరించబోతున్నాను. ఓకే, వివరాల్లోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వచ్చే ఇన్ఫర్మేటివ్ వీడియోల అప్డేట్స్ కోసం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. ఇక టాపిక్లోకి వెళ్తే, ఆధార్ అనేది ఒక 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య. ఓకే, ఈ ఆధార్ నెంబర్ మినహాయించి ఆధార్లో ఉన్న ప్రతిదీ మనకు అప్డేట్ చేసుకునే వెసులుబాటు అయితే ఉంది. కానీ ప్రతి దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ క్రాస్ అయితే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. లిమిటేషన్స్ క్రాస్ అయితే ఏం చేయాలి, దానికి సంబంధించిన వివరాలనే మనం ఈరోజు వీడియోలో షేర్ చేసుకోబోతున్నాం. ఓకే, ముందుగా ఆధార్లో ప్రధానంగా అప్డేట్ చేసుకునే తరచూ అప్డేట్ వచ్చేటి ఏంటంటే ఆధార్లో ఫోటో అప్డేట్ కావచ్చు, అలాగే బయోమెట్రిక్స్ అంటే ఫింగర్ ప్రింట్స్ అండ్ ఐస్. ఓకే, ఇవి తరచూ అప్డేట్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ మనం బయోమెట్రిక్స్ గురించి మాట్లాడుకుందాం. బయోమెట్రిక్స్లోకి వచ్చేసరికి చిన్నపిల్లలు అంటే 1 నుంచి 5 సంవత్సరాల లోపు వాళ్ళ ఆధార్ కార్డు కనుక దిగినట్లయితే ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి అలా 15 ఇయర్స్ వచ్చే వరకు వాళ్ళ బయోమెట్రిక్స్ ప్లస్ ఫొటోస్ అప్డేట్ చేస్తూ ఉండాలి. అంటే 3 times 15 ఇయర్స్ వచ్చే వరకు. ఫర్ ఎగ్జాంపుల్ 1 year, మా బాబుకు 1 year ఉన్నప్పుడు ఆధార్ కార్డు దిగిరనుకో, 5th year రాగానే మళ్ళీ అప్డేట్ చేయించాలి. ఏంటి, ఫింగర్స్ ప్లస్ ఫోటో. మళ్ళీ 10th year రాగానే మళ్ళీ అప్డేట్ చేయించాలి. అలాగే 15 years రాగానే మళ్ళీ అప్డేట్ చేయించాలి. చేస్తే అంటే ఈ దశలో చిన్నపిల్లలు 1 నుంచి 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి వెళ్ళి 15 సంవత్సరాలు. ఈ దశల్లో ఏంటంటే వాళ్ళ యొక్క బయోమెట్రిక్స్ కానీ, అలాగే వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ అంటే వాళ్ళ ఫేస్ కానీ చేంజ్ అవుతూ వస్తుంది. అంటే మనకు 15 ఇయర్స్ వచ్చే వరకు ఒక స్పష్టమైన బయోమెట్రిక్స్ అనేది ఉండదు కనుక మనం అప్డేట్ చేస్తూ రావాలి. 15 ఇయర్స్ తర్వాత రిక్వైర్మెంట్ని బట్టి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 ఇయర్స్ లేకపోతే 25 ఇయర్స్ వరకు ఒకసారి బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి మనకు ఆధారే ఇండికేట్ చేస్తుంది, కంపల్సరీ మీరు ఆధార్ అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి. అలాంటి సందర్భాల్లో మాత్రమే బయోమెట్రిక్ కానీ ఫోటో కానీ అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే 15 ఇయర్స్ వచ్చే వరకు మాత్రం 3 times అయితే బయోమెట్రిక్స్ అండ్ ఫొటోస్ చిన్నపిల్లలకి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అదే పెద్దవారి విషయానికి వచ్చేసరికి, పెద్దవారు మీన్స్ 15 సంవత్సరాల పైన వాళ్ళు మీ బయోమెట్రిక్ అంటే మీరు ఏదైనా అవసరం కోసం మీ సేవకు కానీ, లేదంటే ఏదైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీ బయోమెట్రిక్ పడకపోయినా, లేకపోతే మీ ఆధార్లో ఉన్న ఫోటో అప్పటి ఫోటోకు ఇప్పటి ఫోటోకు చాలా డిఫరెన్సెస్ ఉన్నా కూడా మీరు ఫోటో అప్డేట్ అండ్ బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఫోటో అండ్ బయోమెట్రిక్ అప్డేట్కి సంబంధించి. ఈ బయోమెట్రిక్ అప్డేట్ కానీ ఫోటో అప్డేట్ కానీ లిమిటేషన్స్ ఏమి ఉండదు. మనం ఎన్నిసార్లు అయినా సరే ఈ అప్డేట్స్ని చేసుకోవచ్చు. అంటే కొన్నిటికి లిమిటేషన్స్ ఉంటాయి, మేము ముందు చెప్తాను. సో ఫోటో అప్డేట్ అండ్ బయోమెట్రిక్ అప్డేట్స్కి నో లిమిటేషన్స్. ఎన్నిసార్లు అయినా జీవితకాలంలో మనం ఎన్నిసార్లు అయినా వీటిని అప్డేట్ చేస్తూ వెళ్ళొచ్చు. ఓకే, కాకపోతే పరిమితి సాధ్యమైనంత వరకు అనవసరంగానైతే చేసుకోవడం వృధా అండి. అవసరాన్ని బట్టి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా ఫోటో మీది కొంచెం ఓల్డ్ ఉందండి, ప్రజెంట్ ఫోటో అప్డేట్ చేసుకోమని ఎవరైనా అడ్వైస్ చేసినప్పుడు, లేకపోతే పర్లేదు అంటే అవసరం లేదు, అట్లా అడ్వైస్ చేసినప్పుడు మాత్రమే, అట్లాంటి సందర్భాల్లో మాత్రమే చేసుకోండి. అనవసరంగా ప్రతిసారి ఈరోజు కొత్త షర్ట్ ఉందని ఇంకో ఫోటో కోసం అని, మళ్ళీ ఇంకో షర్ట్ కోసం అని ఇంకో ఫోటో అని, ఇట్లా ఫోటో అప్డేట్ చేస్తూ వెళ్ళొద్దు. ఒకటే ఫోటో ఉంటే బెటర్. ఓకే, ఇది ఫోటో అండ్ బయోమెట్రిక్ సంబంధించిన సమాచారం. ఇక డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ అంటే పేరు, పుట్టిన తేదీ, జెండర్, అడ్రస్, కేర్ ఆఫ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. వీటిల్లో కొన్నిటికి ఎలాంటి లిమిటేషన్స్ ఉండవు, కొన్నింటికి మాత్రం లిమిటేషన్స్ ఉంటాయి. అవి ఎంతో చూద్దాం. ఇప్పుడు పేరు విషయానికి వచ్చేసరికి, మనం ఒకసారి ఆధార్ కార్డు జారీ చేసిన తర్వాత మన పేరులో ఒక అక్షరం చేంజ్ చేసినా కూడా మన పేరులో ఒకసారి ఛాన్స్ అయితే అయిపోతుంది. సో మనకు పేరులో అప్డేషన్ చేసుకోవడానికి జీవితకాలంలో 2 సార్లు మనం అప్డేట్ చేసుకోవచ్చు ఆధార్ సెంటర్ ద్వారా. ఓకే, అంటే సంబంధిత డాక్యుమెంట్. ఇప్పుడు నా ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు అశోక్ అని ఉంది, నాకు యాక్చువల్గా నా మెమోలో అశోక్ కుమార్ అని ఉంది. సో నేను మెమో తోటి అశోక్ కుమార్ అని అప్డేట్ చేసుకున్నాను. సో అశోక్ నుంచి వెళ్ళి అశోక్ కుమార్కి నా పేరు మారింది, అంటే ఒక లిమిట్ అయిపోయింది నాకు ఇక్కడ. ఓకే, మళ్ళీ తర్వాత లేదు నాకు అశోకే కావాలి, కుమార్ అవసరం లేదని చెప్పేసి నేను మళ్ళీ అశోక్ మార్పించుకుంటాను. సో అశోక్ ఉన్న ప్రూఫ్ ఏది ఉంటుందో ఆ ప్రూఫ్ తెచ్చుకొని నేను కూడా అప్డేట్ చేయించుకుంటాను. అంటే ఇక్కడ 2 సార్లు నా లిమిట్ అయితే అయిపోయింది, అంటే 2 సార్లు నేను అప్డేట్ చేసుకున్నాను నా పేరుని. సో నాకు జీవితకాలంలో ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి, కేవలం 2 ఛాన్సెస్ ఉంటాయి. అంటే
పేరును అప్డేట్ చేసుకోవడానికి 2 ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ 2 ఛాన్సెస్ని నేను వినియోగించుకున్నాను. ఇప్పుడు నేను అశోక్ కుమార్ కావాలన్నా, లేకపోతే అశోక్ కుమార్ యాదవ్ కావాలన్నా, లేకపోతే ఇంకేదైనా కావాలన్నా కానీ ఇంకా నీకు ఆధార్ సెంటర్లో మీ పేరు అయితే మారదు. అంటే ఇక్కడ లిమిట్ అయిపోయింది. మరి ఒకవేళ లిమిట్ క్రాస్ అయిపోయింది అంటే ఇప్పుడు మనకు 2 టైమ్స్ అయిపోయింది, అయినా సరే నాకు కొంచెం ఎమర్జెన్సీ ఉన్నది మార్చుకోవాలి. దాన్ని ఏమంటే లిమిట్ క్రాస్ ఎగ్జిమ్షన్ అంటారు. అంటే లిమిట్ మీకు ఉన్న 2 అవకాశాలను వినియోగించుకున్నారు, 3వ అవకాశం కంపల్సరీ కావాలి. కాకపోతే ఫైనల్గా ఒకసారి ఉంటుంది. అది ఎలా చేయాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, దానికి కలిపి ఇంకో వీడియోలో మీకు చెప్తాను. ఓకే, ఇది మనకు పేరు వచ్చేసి జీవితకాలంలో కేవలం 2 సార్లు మాత్రమే అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మన అవసరాన్ని బట్టి అనవసరంగా కాకుండా కావలసినంత మాత్రాన్నే మీ పేరును అప్డేట్ చేసుకోండి. ఎల్ఐసికి ఒక పేరు ఉందని, లేకపోతే 10th మెమోలో ఒక పేరు ఉందని, లేకపోతే చిన్న చిన్న ఏదో స్కీమ్ కోసం అని ఇంకో పేరు ఉందని, ఇట్లా ఇష్టానుసారంగా మీ పేరును అప్డేట్ చేసుకుంటే ఫైనల్గా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మీ పేరు అప్డేటు ఏ డాక్యుమెంట్లలో ఒకే పేరు ఉంటుందో ఆ పేరునే ఫాలో అయితే కరెక్ట్. చిన్న చిన్న వాటి కోసం పేర్లు మార్చుకొని ఇబ్బందులు పడకండి. ఓకే, ఇక సెకండ్ అప్డేట్, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తేదీ. ఇక పుట్టిన తేదీ అయితే కొంచెం జాగ్రత్త పడాల్సిన విషయం ఇది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆల్రెడీ ఆధార్ కార్డు ఉంది. నా ఆధార్ కార్డులో 1వ తారీఖు 2వ నెల 1992 ఉంది ప్రజెంట్ డేట్ ఆఫ్ బర్త్. యాక్చువల్ డేట్ ఆఫ్ బర్త్ 20వ తారీఖు 10వ నెల 1992. సో ఇప్పుడు నాకున్న డేట్ ఆఫ్ బర్త్కి చేంజ్ కావాలి. చేంజ్ కావాలంటే ఏం చేయాలి? ఏదైనా బర్త్ సర్టిఫికేట్ కానీ 10th మెమో కానీ పట్టుకొని ఆధార్ సెంటర్కి వెళ్ళి చేంజ్ చేసుకుంటాం. సో ఒక్కసారి చేంజ్ చేసుకున్న తర్వాత డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ అయిపోతుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేయడానికి మనకు జీవితకాలంలో కేవలం ఒకే ఒక్క ఛాన్స్ ఉంటుంది. ఆ ఛాన్స్ అయిపోతే అది కూడా లిమిట్ క్రాస్ అయినట్టే. ఇందాక నేమ్కు 2 సార్లు అన్నాం కదా, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్కు ఒక్కసారి ఏదైనా సంబంధిత డాక్యుమెంట్ పెట్టి చేసుకోవడానికి ఆధార్ సెంటర్లో అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ అవకాశం దాటితే రెండోసారి ఏం చేయాలి అనేది మీకు లిమిట్ క్రాస్ ఎగ్జిమ్షన్లో ఉంటుంది. దానికోసం స్పెషల్ వీడియో చేస్తాను, దాంట్లో మీకు పూర్తిగా వివరిస్తాను. కాబట్టి ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి అప్డేట్ చేసే ముందు ఏదో స్కీమ్ కోసమనో లేకపోతే ఇన్సూరెన్స్ కోసమనో ఇట్లా డేట్ ఆఫ్ బర్త్ను అప్డేట్ చేస్తే మీకు ఒరిజినల్గా పొందాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉంటావో అవన్నీ కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ను కూడా చాలా జాగ్రత్తగా అవసరం మేరకు మాత్రమే అప్డేట్ చేసుకోండి. ఒకసారి క్రాస్ అయితే మళ్ళీ దాని ప్రాసెస్ వేరే ఉంటుంది, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ జీవితకాలంలో అప్డేట్ చేయడం ఒకేసారి అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక అడ్రస్ అండ్ కేర్ ఆఫ్. ఇప్పుడు అడ్రస్లో ఏముంటుందండి? కేర్ ఆఫ్ అన్న దగ్గర ఇంతకుముందు ఏంటంటే సన్ ఆఫ్ కానీ, డాటర్ ఆఫ్ కానీ, వైఫ్ ఆఫ్ కానీ ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేశారు? సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది? సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ ఇవన్నీ తీసేసింది. ఓన్లీ కేర్ ఆఫ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అశోక్, కేర్ ఆఫ్ దగ్గర మా ఫాదర్ నేమే పెట్టుకోవాలి. లేదు అని అంటే మీకు సంరక్షకుడికి ఫాదర్ లేకపోతే అంటే అనాథ పిల్లలు కానీ వాళ్ళ ఎవరైనా అయినప్పుడు వాళ్ళ సంరక్షకుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు పెట్టుకోవచ్చు. ఇక్కడ కేర్ ఆఫ్తో పాటు అడ్రస్ ప్రజెంట్ నేను హన్మకొండలో ఉంటున్నాను. హన్మకొండ నుంచి వెళ్ళి హైదరాబాద్కి షిఫ్ట్ అయినా, అక్కడ నాకు అవసరం ఉంది, అక్కడ రెంట్ పర్పస్ లేదంటే ఇంకా ఏదైనా జాబ్ పర్పస్ అక్కడ అడ్రస్సే కావాలని ఆఫీస్ వాళ్ళు అడిగారు. సో నేను అక్కడ అడ్రస్కి మార్చేసుకున్నాను. కేర్ ఆఫ్ మాత్రం అదే ఉంటుంది. అంటే మనకు ముందు ఏదో ఉంటుందో అదే ఉంటుంది. కేర్ ఆఫ్లో ఏం చేంజెస్ ఉండవు. ఒకవేళ చేంజ్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. అలాగే మళ్ళీ అక్కడి నుంచి నేను నిజామాబాద్ వెళ్ళాను, అక్కడికి కూడా మళ్ళీ అడ్రస్ మార్చుకున్నాను. ఇలా అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి మనకు లిమిటేషన్స్ అయితే ఏమీ లేవు. అన్లిమిటెడ్ ఎన్నిసార్లు అయినా మన ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ను చేంజ్ చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి లిమిటేషన్స్ లేవు. కాకపోతే మీరు ఎక్కడ అప్డేట్ అంటే ఆధార్లో అడ్రస్ ఎప్పుడు అప్డేట్ చేసుకోవాలనుకున్నా కానీ దానికి సంబంధించిన డాక్యుమెంట్ అయితే సమర్పించాల్సి ఉంటుంది. మీకు ఆధార్ సెంటర్కి వెళ్ళినప్పుడు దానికి ఏ అవసరం అంటే అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఏది పెడితే అడ్రస్ అయితే అనేది వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి మీరు ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. సో అడ్రస్ విషయానికి వచ్చేసరికి నో లిమిటేషన్స్, ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. ఓకే, ఇక ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్. ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ అంటే ప్రజెంట్ నేను ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు ఒక నెంబర్ ఇచ్చాను, మెయిల్ ఐడి ఇచ్చాను. అవి ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు అనుకుంటే మళ్ళీ వెళ్ళి మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. ఇది అన్లిమిటెడ్ అండి. ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రతి అప్డేట్కు మీరు అప్డేట్ చేసుకున్నప్పుడల్లా మీరు అక్కడ చార్ట్లో ఎంత ఉంటుందో రేటు అంత పేమెంట్ చేసి చేసుకోవాల్సి ఉంటుంది. దానికి లిమిటేషన్ ఏం లేదు. ఇది ఆధార్ సెంటర్లోనే ఉంటుంది. ఇక జెండర్ విషయానికి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఇది అందరికి ఉండదు,
కొంతమందికి ఎట్లా అంటే బై మిస్టేక్లో ఆధార్ కార్డు వచ్చినప్పుడే మేల్ అయితే ఫీమేల్ అని, ఫీమేల్ అయితే మేల్ అని పడుతుంది. సో ఇది కూడా మనకు జీవితకాలంలో ఒకేసారి ఉంటుంది అప్డేట్ చేసుకోవడం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ అనే అతనికి ఫీమేల్ అనే ఆప్షన్ అంటే ఆధార్ కార్డులో యాడ్ అయినా ఉంటే మెయిల్గా మార్చుకోవడానికి ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా ఆధార్ సెంటర్కి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక్కసారి మారింది అని అంటే అది మిస్టేక్ అయినా కరెక్ట్ చేసినా కూడా మళ్ళీ ఇంకోసారి మారడానికి అవకాశం ఉండదు. సో ఇది రేర్ కేసెస్, ఎవరికో ఒకరికి ఇద్దరికి ఇట్లా 10లో ఒకరికి మాత్రమే ఇట్లాంటివి ఉంటాయి. సరే వాళ్ళైనా సరే ఒకే సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి. మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే ఏ అప్డేట్ చేసినా సరే మీకు రిసిప్ట్ అనేది ఇస్తారు. ఆ రిసిప్ట్లో ఏమేమి అప్డేట్ చేసారో కూడా మీకు అక్కడ మెన్షన్ అవుతాయి. సో అప్పుడే మీరు ఒకవేళ మీకు సంబంధం లేని అప్డేట్ మీ అనుమతి లేకుండా ఏదైనా అప్డేట్ చేసినట్లు మీరు గమనిస్తే వెంటనే ఆపరేటర్ని అడిగి అక్కడే క్లియర్ చేసుకోండి. ఒకసారి అప్డేట్ అయ్యింది అని అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా పేరు కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, అలాగే జెండర్ కానీ ఈ మూడింటికైతే లిమిటేషన్స్ ఉన్నాయి. సో వీటిని ఇష్టానుసారంగా మార్చే పరిస్థితి లేదు కాబట్టి అప్డేట్ చేసిన తర్వాత రిసిప్ట్లో ఏమొచ్చింది, ఏం అప్డేట్ చేశారనేది మీరే గమనించి ఆపరేటర్ని అడిగితే ఒకవేళ మిస్టేక్ అయితే దానికి సొల్యూషన్ ఏమన్నా ఉంటే అప్పుడే చెప్తారు. మీరు పూర్తిగా ఆన్లైన్లో అప్డేట్ అయిన తర్వాత మీరు అప్డేట్ కోసం మళ్ళీ వెళ్తే మాత్రం ఇబ్బందులు పడాల్సి అయితే వస్తుంది. ఇక డేట్ ఆఫ్ బర్త్, నేమ్కి సంబంధించి లిమిట్ క్రాస్ అయితే ప్రొసీజర్స్ ఏంటి, ఎలా చేయాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో ఇప్పటికే చాలా పెద్దదిగా అయిపోయింది. సో లిమిట్ క్రాస్ అయిన వారు అంటే ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్, పేరు పరిమితికి మించి అంటే ఆధార్ ఒకసారి అప్డేట్ చేసుకున్నారు, నెక్స్ట్ టైం అప్డేట్ చేసుకోవాలి. అలాగే పేరు కూడా 2 సార్లు అప్డేట్ చేసుకున్నారు, ఇంకోసారి అప్డేట్ చేసుకోవాలి. దీనికి ఫైనల్గా ఒక ఆప్షన్ అయితే ఉంది, అదేంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మన ఛానల్ను లైక్ అండ్ షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.